18 పురాణాలండి. వీటన్నిటిలోకి చివరిగా రచింపబడ్డది భాగవతం. చివరిగా రచింపబడ్డా కూడా అన్ని పురాణాల కన్నా ఎక్కువ జనసామాన్యానికి చేరువైంది భాగవతం. ఈ భాగవతం ఇంత విశిష్టత ఎందుకు సంతరించుకుందో మనం ఈ తెలుగుబడి చిన్నారులు చేసే ఈ నృత్యకావ్యం చూసి మనం నృత్యకావ్యం కాదు స్కిట్ తెలుగులో ఉంటుంది పద్య నాటిక చూసి ఆనందిద్దాం. కనిపించలేదు రెండో ప్రోగ్రాం మూడో ప్రోగ్రాం హలో. త్రిలోక సంచారం చేయుచున్న నారదుల వారికి దిగులుగా ఉన్నటువంటి వ్యాస మహర్షి తారసపడతారు. సర్వజ్ఞాని అయిన నారదుల వారు వ్యాస మహర్షి యొక్క సమస్యను పరిష్కరించడానికి వారి దగ్గరకు వెళ్తారు. వేదరాశిని 4 భాగములుగా విభజన చేశాను. భారతం రాశాను, 17 పురాణాలు రాశాను. కానీ ఎందుకో నా మనసుకు లోతుగా ఉన్నది, ఏదో నిరాశగా ఉన్నది, ఏదో తక్కువ చేసినగా అనిపిస్తున్నది. నీ మనసు ఎందుకు అసంపూర్తితో లోటుతో ఉందో తెలుసా? నువ్వు ఇన్ని పురాణాలు రాశావు, కానీ భారతంలో కృష్ణ కథని కౌరవులు మరియు పాండవులు కథని అనుసంధానం చేశావు. కానీ భారతంలో కృష్ణుడి యొక్క బాల్యం ఎక్కడ రాయలేదు. అందువల్ల నీ మనసు అసంపూర్తితో లోటుతో ఉంది. నువ్వు భాగవత రచన చేయి. ధన్యవాదాలు నారద. థ్యాంక్ యూ నారద. నాకు తెలియదండి. ఆడ వేషం వేస్తున్నాడు కూడా నిన్న తెలిసింది. తోలు తీసేస్తుంది. వీడు ఎక్కడున్నాడు? అదే సెకండ్ పెట్టుకున్నాను తెలియదండి మీకు. ఓ గ్రీన్ కిరీటం, గ్రీన్ కిరీటం బాణంతో పట్టుకుని ఎవరు? అదే గ్రీన్ కిరీటం, అదే కదా. అలా అర్థమైందా? సరే, గ్రీన్ కిరీటం. అవును అవును. నేటితో భాగవతం రాయడం సమాప్తమైనది. నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథాన్ని నా శిష్యులకు ఉపదేశం చేస్తాను. పైలా నీవు ఈ ఋగ్వేదంను పఠించుము. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం భూతారత్నధాతమం. వర్షం పైన నీవు ఈ అజవేదంని పఠించుము. ఇషేద్భోర్చేద్వా వాయవస్థోపాయవస్థమేవో వస్సరితా నాత్మయతు శ్రేష్టతమాయ కర్మణే. జైమిని నీవు ఈ సామవేదంని పఠించుము. అజ్ఞాయాహి పీతయే గుణానోహవ్యగాతయే నిహోదా సత్సి బర్హిషే. సుమంతు నీవు ఈ అధర్వణ వేదంని పఠించుము. జన్నో దేవీరభిష్టయః భో భవంతు పీతయే జన్యోరభిస్రవంతు నః. రోమహర్షాన ఈ 18 పురాణాలు పఠించుము. ధన్యవాదములు గురుదేవా. సుధ, నీకు ఈ 18 పురాణాలు చెప్తాను, నువ్వు వచ్చేయి. అలాగే నా అడగారు. భద్వయం భద్వయం చేవ
మహద్వయం అంటే మా అనే పదం పైన 2 పురాణాలు. దశావతారంలోని మొదటి అవతారమైన మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం అంటే భా మీద 2 పురాణములు, భాగవతం, భవిష్య పురాణం. బ్రత్రయం అంటే బ్ర మీద 3 పురాణములు, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం అంటే వా పైన 4 పురాణములు, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం. అనాకలింగ పుస్తకాన్ని అంటే ఇవన్నీ ఈ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పురాణం అన్నమాట. ఆ అగ్ని పురాణం, న నారద పురాణం, ప పద్మ పురాణం, లిం లింగ పురాణం, గ గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్క స్కంద పురాణం. ఇవి మనకు 18 పురాణములు. వీటినే అష్టాదశ పురాణాలు అంటారు. వినాయక చవితి పూజలో కానీ, సత్యనారాయణ స్వామి వ్రతంలో కానీ సౌనకాది మహామునులు నైమిసారణ్యమునందు నివాసం ఉంటున్న సూత మహాముని దగ్గరకు వెళ్ళి బాధలు చెప్తే సూతుడు 18 పురాణముల పైన విశిష్టత కలవాడు కనుక పురాణాల్లో ఉన్నటువంటి కథలను చెప్తాడు. డైలాగ్ ఎప్పుడు చేస్తున్నాను. మీ వాడికి నా మైక్ ఇస్తున్నారు, మీ వాడికి. పోతన కూర్చొని ధ్యానం చేస్తున్నారు. పోతన, వ్యాస మహర్షి రచించిన భాగవతాన్ని నీవు తెలుగులోకి అనువదించు. ధన్యవాదాలు శ్రీరామ. వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని మొట్టమొదటిసారిగా అనువదించబడిన ధన్యత చెందినది మన తెలుగు భాష.
వెనకాల నుంచి పాడుతున్నారు లోపలికి వచ్చాడు పోతన గారు రచించిన భాగవతం మన తెలుగు చరిత్రలో మకుటాయమానంగా నిలిచింది. చాలా చక్కగా చేశారండి పిల్లలందరూ. ఇందులో పార్టిసిపేట్ చేసింది నారద మహర్షిగా నిశాంత్, వ్యాసునిగా ఆశిష్, పోతనగా అనీష్, పైలుడిగా విహాన్, వైశంపాయనుడిగా పంచుల్, జాయిమినిగా మహత్, సుమంత్గా సహర్ష్, రోమహర్షునిగా చాణక్య, సూతుడిగా విష్ణు, సీతగా శ్రీతుల్య, శ్రీరామ్గా కార్తిక్, లక్ష్మణుడిగా మెహర్, కృష్ణుడిగా తేజ, రాధగా శ్రీహర్షిత, సరస్వతిగా తేజస్విని. A round of applause for these kids, please.